ఓ చలికాల ఉదయం. పుల్వామా ఘటన తర్వాత కొన్ని రోజులు కావచ్చు. సునీత, మేజర్ అర్జున్ భార్య, శ్మశానవాటిక నుంచి వచ్చాక నిశ్శబ్దంగా కూర్చుంది. ఆమె కళ్లలో కన్నీరు కాదు, నిశ్శబ్ద గర్వం. అర్జున్ పోయాడు. కాని అతడి తలపై చుట్టి పెట్టిన త్రివర్ణ పతాకాన్ని సునీత ఇప్పటికీ అల్లిపెట్టినట్టుగా ఉంచింది. ఆ జెండా చూసి ఆమె కుమారుడు చిన్నారిని అడిగాడు, అమ్మా, నాన్న ఎక్కడ ఉన్నాడు? సునీత నవ్వింది. కళ్లలో వెలసిన ప్రేమ, గర్వం. నాన్నా? మన ఇంట్లో కాదు. కాని మన దేశమంతటిలో ఉన్నాడు. అదే రోజు ఆమె ఊరిలో స్కూల్లో జరిగిన సభలో మాట్లాడింది. నా భర్తను నేను కోల్పోయినా దేశం గెలిచింది. నా అర్జున్ వెళ్ళిపోయాడు కాని అతడు ప్రతి గుండెలో దేశభక్తిగా జీవిస్తున్నాడు. మీరు కేవలం ఒక వీరుణ్ణి గుర్తుంచుకోకండి, మీ పిల్లలకు అతనిలా గర్వంగా జీవించటం నేర్పండి. ఆమె మాటలకు ఊరు లేచి నిలిచింది. ఆమె భర్తకు కాదు, ఆమె ధైర్యానికి కూడా అభినందనలు వెల్లువెత్తాయి. అప్పటినుండి దేశంలోని ప్రతి వందేమాతరం గానం పాడినప్పుడు ఓ మనస్సు, ఓ గుండె అర్జున్ను గుర్తుచేసుకుంటుంది. దేశం నీ భర్తను మరువదు సునీతా. ఎందుకంటే అతడు దేశ గర్వంగా మారాడు. జై జవాన్, జై హింద్.